సమాజానికి ఇది అనేది కేవలం హిందూ ధర్మం పాటించేవారు కాదు, అందరూ అనాలి. ఈరోజు మీ అందరి ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన బద్రి గారికి, గురువులు గౌరిశెట్టి మల్లికార్జున గారికి, రవీంద్ర గారికి, చిత్తా గారికి, శ్యామ గారికి అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నాను. మీ ముందు మాట్లాడటం అంటే ఎంత సాహసం చేస్తున్నట్టే. మీరు మీ అందరి ముందు చాలా చిన్నపిల్లవాడిని, ఏదైనా సరే మీ దగ్గర నేర్చుకొని మళ్ళీ మీ ముందు ఇట్లా మాట్లాడటానికి క్షమించాలి. సమాజం ఎటు వెళ్తుందా అంటే ఒక గురువు నేర్పించిన విద్య ద్వారానే ఆ యొక్క సమాజం జాగృతమవుతుంది. మరి అలాంటి సమాజాన్ని మేల్కొలుపుతూ ఉన్నత స్థితికి తీసుకెళ్తున్న మాతాజీలకి, ఆచార్యులకి పాదాలకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తుంది. ఈ దేశం 2047కి విశ్వగురువు చేయాలని భారత వికసిత జరిగినప్పుడు ప్రమాణం చేశాం. ఆ తర్వాత మనం మర్చిపోతున్నాం. మేమంటే రాజకీయ నాయకులు, వ్యాపారస్తులము రకరకాల ఒత్తిడిలో ఉండి మర్చిపోతున్నాం. వాటిని పిల్లలకు బోధించి వారి యొక్క జీవన శైలిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీద ఉంది. కాబట్టి పాత రోజుల్లో మనందరం కూడా చూస్తుంటాం, చదువుకుంటాం పుస్తకాలు. మహాత్మా పూరి సుల్తాన్